యనమల కొంపముంచిన కూతురు అల్లుడు బాబు ఎత్తుకు రామకృష్ణుడు చిత్తు. తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీ కలెక్షన్ కంపెనీ మద్యం, ఇసుక, బెల్ట్ షాపులు, గ్రావెల్లో యనమల ఫ్యామిలీ వసూళ్ల పర్వం. అదను చూసి యనమలకు చెక్ పెట్టిన చంద్రబాబు, లోకేష్. టీడీపీ ప్రతి ప్రభుత్వంలోనూ మంత్రిగా యనమల, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రామకృష్ణుడు. రాజ్యసభ సీటు కోసం యనమల బ్లాక్మెయిల్ పాలిటిక్స్. యనమల రామకృష్ణుడు రాజకీయ జీవితం ముగిసినట్లేనా? భవిష్యత్తులో ఏ పదవి దక్కకుండా చంద్రబాబు చెక్ పెట్టేశారా? కూతురు, అల్లుడు, వియంకులకు పదవులు దక్కినా ఆయనకు మాత్రం పదవి వ్యామోహం వీడటం లేదా? ఎమ్మెల్యే దివ్య, అల్లుడు గోపీనాథ్ వసూళ్ల పర్వం తారాస్థాయికి చేరుకున్నాయా? టీడీపీని బ్లాక్మెయిల్ చేయడంతోనే యనమలకు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారా? యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. 4 దశాబ్దాలకు పైగా టీడీపీలోనే కొనసాగుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్నారు. రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా, ఎమ్మెల్సీగా తెలుగుదేశంలో విభిన్న పాత్రలు పోషించారు. ఆయనకు రాజకీయంగా వచ్చినవన్నీ అన్నీ ఇన్ని కాదు. ఇచ్చినన్ని అవకాశాలు పార్టీలో మరే నేతకు దక్కలేదు. ఫ్యూచర్లో దక్కబోదు కూడా. ఆయన కూతురు యనమల దివ్య తుని ఎమ్మెల్యే, అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీ, వియంకుడు సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా మంత్రి పదవి దక్కించుకున్నారు యనమల. ఈసారి మాత్రం ఆయనకు నో ఛాన్స్. ఇక్కడే యనమలలో మరో మనిషి బయటకు వచ్చాడు. 40 ఏళ్లకు పైగా పార్టీలోనే కొనసాగుతున్నా ఎన్నడూ లేని విధంగా పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారు. అది కూడా ఎమ్మెల్సీగా ఉంటూనే. కాకినాడ సెజ్, ఇతర పరిశ్రమల పేర్లతో అగ్రకులాలకు చెందిన వాళ్ళు బీసీల భూములు లాక్కున్నారని, వాళ్ళంతా పెద్దవాళ్ళయ్యారని అన్నారు. అయితే బీసీలు ఇంకా ఎదగలేదని, వారి భూములు వారికి ఇప్పించాలంటూ లేఖాస్త్రాన్ని సంధించారు ఆయన. ఆ లేఖలో ఆయన కొంతమంది పేరు మాత్రమే కాకుండా కొన్ని కులాల పేర్లు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయా వ్యాపారవేత్తల పేర్లలో కులాల తోకల్ని జత చేశారు. దీంతో సహజంగానే యనమల రామకృష్ణుడు కుట్రపూరితంగా బ్లాక్మెయిల్ కోసం ఈ లేఖ రాశారు అనేటువంటి అనుమానాలకు బీజం పడింది. కాకినాడకు సెజ్ పరిశ్రమలు, ఫార్మా పరిశ్రమలకు వ్యతిరేకంగా భూ పోరాటాలు జరిగినప్పుడు యనమల ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఇక్కడ చాలామందికి వచ్చిన డౌట్. దీన్నే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నారు. చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసేందుకు ఆ లేఖ రాశారని అప్పట్లో మండిపడ్డారు. రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవి ఆశించి ఇలా రాజకీయం చేస్తున్నారని, చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసేందుకే ఇలా లేఖ రాశారనే ప్రచారం జరిగింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని ఓడించడానికి ఆయన బంధువు తలసాని ఏపీపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సైలెంట్గా ఉన్నారు యనమల. అప్పుడు కూడా టీడీపీ నేతలు ఆయన సిన్సియారిటీని సందేహించలేదు. కానీ ఒక్క లేఖతో ఆయన పరపతి అంతా క్యాడర్లో పోగొట్టుకున్నట్లయింది. కొన్ని నెలల క్రితం చంద్రబాబు యనమలను రాజ్యసభకు పంపాలని భావించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో మండలికి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఆయన కూతురు, తుని ఎమ్మెల్యే దివ్య, అల్లుడు గోపీనాథ్ నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఎమ్మెల్సీల ఎంపిక ముందు దివ్య, ఆమె భర్త అవినీతి అక్రమాలు మీడియాతో సహా సోషల్ మీడియాలో దుమారం రేగింది. మద్యం షాపులు, బెల్ట్ షాపులు, అనుమతులు లేని బార్లు, పేకాట క్లబ్బులు నిర్వాహకుల నుంచి యనమల దివ్య భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు పార్టీకి పక్కా విట్నెస్ ఆధారాలు దొరికాయి. మట్టి, గ్రావెల్ దందా నుంచి కోట్లు వెనకేసుకున్నట్లు తేలింది. ప్రత్యేకంగా తెలిసింది. ప్రతిపాదిత విమానాశ్రయం దగ్గరలోనే 300 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్కు 12 కోట్ల రూపాయలు బొక్కేసినట్లు పార్టీకి పక్కా సమాచారం దొరికింది. ఐఆర్ఎస్ అధికారి అయిన యనమల దివ్య భర్త గోపీనాథ్ శని, ఆదివారాల్లో తునికి వచ్చి ఎక్కడెక్కడ ఎంతెంత వసూళ్లు చేయాలో గైడ్ చేస్తున్నారట. యనమల ఎమ్మెల్యే దివ్య ఎక్కడా సీన్లో కనిపించకుండా బంధువుల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. కొంతకాలం సహించుకుంటూ వచ్చారు చంద్రబాబు, లోకేష్. యనమల కుటుంబం అవినీతి చిట్టా తెప్పించుకున్న చంద్రబాబు, లోకేష్ జాగ్రత్తగా ఆ కుటుంబానికి చెక్ పెట్టారు. యనమల రామకృష్ణుడు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 1983లో తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ తొలి మంత్రివర్గంలో న్యాయ పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించారు. 1985-89 మధ్య మంత్రిగా, 1989-94లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా, 1995-99లో శాసనసభ స్పీకర్గా కొనసాగారు. ఎన్టీఆర్ను దించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో స్పీకర్గా ఉన్నారు. 1999-2003లో ఆర్థిక మంత్రిగా
మంత్రిగా ఉన్నారు. 2004-8 మధ్యకాలంలో తిరిగి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 1983 నుంచి 2004 ఎన్నికల వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓటమి పాలయ్యారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.